బ్లౌజ్ కటింగ్ అయితే పేపర్ మీద చూపిస్తున్నానండి. ఇలా ఓపెనింగ్స్ మనకి ఆపోజిట్లో ఉండాలి. క్లాత్ అయినా అంతే, ఓపెనింగ్స్ ఎప్పుడైనా ఆపోజిట్లో ఉండాలి. ఫస్ట్ అయితే మన బ్లౌజ్ కొలతలన్నీ ఒకసారి చూసుకొని బ్యాక్ పార్ట్ వీపు పొడవునైతే మార్క్ చేసుకోవాలండి. 14 ఇంచులు వచ్చిన దానికి ఒక 1 ఇంచి యాడ్ చేసుకోవాలి. 15 ఇంచుల దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకొని షోల్డర్ లెంత్ 10.5 కదా, 5.2 గీతలు అయితే ఇలా మార్క్ చేసుకొని లైన్ వేసేసుకోవాలి. ఆ తర్వాత మనకి చంక పొడవునైతే మార్క్ చేసుకోవాలి. నేనైతే 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. నాకు 6 ఇంచులు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా 6 ఇంచులు మార్క్ చేసుకొని అక్కడ కూడా ఒక లైన్ అయితే వేసేసుకోవాలి. మీకు కనిపిస్తుందో లేదో. తర్వాత ఇలా 5.2 ఇంచులు మళ్ళీ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మన చెస్ట్ లూజు 18 ఇంచులు అయితే హాఫ్ పెట్టుకొని 9 ఇంచుల దగ్గర 1.5 ఇంచు అయితే కుట్టు దగ్గర నేను పెడుతున్నాను కుట్లల్లోకి. అలా కుట్లల్లోకి మార్క్ చేసిన చోట మన చెస్ట్ లూజ్ 9 ఇంచు దగ్గర లైన్లు అయితే గీసేసుకోవాలి. ఇప్పుడు కనిపిస్తుందండి, బ్లాక్ తీసుకున్నాను. ఇలా చంక కార్నర్లో 1 ఇంచి మార్క్ చేసుకొని చంక రౌండ్ని అయితే చిన్నగా ఇలా రౌండ్గా తీసుకోవాలి. ఇలా రౌండ్గా తీసుకున్న తర్వాత మనకి చంక లూజు 8.5 వచ్చిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవాలి. కుట్లలోకి 1/2 ఇంచి పైన షోల్డర్ దగ్గర వదిలేసి ఇప్పుడు మళ్ళీ కొలుచుకొని 8.5 కరెక్ట్గా ఉందో లేదో టేప్ని అయితే చిన్నగా పెట్టుకొని చూసుకోవాలండి. వచ్చింది 8.5 అయితే కరెక్ట్గా. మళ్ళీ కూడా చూపిస్తున్నాను. ఆ 1/2 ఇంచుని వదిలేసి కుట్లల్లోకి షోల్డర్ కుట్టు కొలుచుకుంటే 8.5 కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడైతే ఇంకా నెక్ తీసుకోవాలి. నెక్ దగ్గర నాకైతే 2 ఇంచి సరిపోయిందండి. 2 ఇంచి మార్క్ చేసుకొని తర్వాత నెక్ లెంత్ 11 ఇంచెస్ దగ్గర మళ్ళీ ఒకసారి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత డౌన్లో నేనైతే 3 ఇంచెస్ తీసుకున్నాను. పైన 2 తీసుకున్నాను కదా, కింద అయితే 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. నాకు ఇట్లయితే కొంచెం రౌండ్ బాగా తిరుగుతుంది అనేసి 2.5 కూడా పెట్టుకోవచ్చు. మీకు ఎట్లా నచ్చితే అట్లా పెట్టుకోండి. నేనైతే కొంచెం రౌండ్ వెడల్పుగా ఉండాలని. తర్వాత అయితే ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఈ రౌండ్ని చిన్నగా అట్లా లైన్లోకి కలిపేయాలి. తర్వాత ఇంకా మనం నడుము దగ్గర డాట్ అండి, మన లూజ్ ఎంత వచ్చిందో అంత కుట్లల్లోకి వదిలేసి ఎంత లూజ్ 9 ఇంచా 8.5 ఇంచా ఎంత వస్తే అంత అందులోకి 1/2 దగ్గర నడుము దగ్గర డాట్ అయితే షోల్డర్కి మధ్యలో 4 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచి డాట్కి వదిలేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇది 3.5 ఇంచి కూడా హైట్ పెట్టుకోవచ్చు, 4 ఇంచి కూడా పెట్టుకోవచ్చు మన బ్లౌజ్ పొడవును బట్టి. ఇంకా అంతే అండి. బ్యాక్ పార్ట్ అయితే కొలతలు అయిపోయినాయి, కటింగ్ చేసుకోవాలి. ఎవరికైనా ఏమైనా అర్థం కాకుంటే కమెంట్ అయితే చేయండి. నేను ఒక్కటే షూట్ చేసుకోవడం వల్ల ఎందుకో కెమెరా నాకు పెట్టుకోవడం రాలేదు, మరి ఎందుకో వీడియో అయితే సరిగా రాలేదు. ఇంకొకసారి కూడా మళ్ళీ నేను చూపిస్తాను. ఇది నేను వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసేటప్పుడు చూసుకున్నానండి. షూట్ చేసే వాళ్ళు ఉంటే ఇంకా క్లియర్గా ఏమన్నా మీకు చూపించగలనేమో. ఈసారి నెక్స్ట్ ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము. బ్యాక్ పార్ట్లో ఒక 2 ఇంచెస్ వదిలేసి ఫ్రంట్ పార్ట్కి అయితే ఇలా మడత పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ను మనం పేపర్ పైన ఈ సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే గీసుకోవాలి. ఒక నెక్ తప్ప. నెక్ ఫ్రంట్ మన బ్లౌజు కొలత ప్రకారం తీసుకుందాము. సేమ్ ఇలాగే గీసేసుకోవాలి అంతా. తర్వాత అయితే మనం ఫ్రంట్ పార్ట్ నెక్ పొడవు ఫస్ట్ చూసుకుందాం. నెక్ ఎంత ఉందో. నాకైతే 7.5 వచ్చింది. 1/2 ఇంచి షోల్డర్ దగ్గర వదిలేసి లైన్ వేసేసుకొని సేమ్ కార్నర్లో 1/2 ఇంచి మార్క్ చేసుకొని రౌండ్ అయితే తీసుకోవాలండి నెక్ని. ఆ తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టికి మనం ఎంత తీసుకోవాలనేది చెప్తాను ఇప్పుడు. మామూలుగా అయితే ఏ బ్లౌజ్కైనా 1.5 ఇంచు దగ్గర మనం మార్క్ చేసుకుంటామండి కింది నుంచి. ఎవరికైనా సెట్ అవుతుంది. అలా కాకుండా ఎవరికైనా తేడా ఉంటే వాళ్ళ బ్లౌజ్ కొలతను బట్టి
మనం తీసుకోవాలి. సైడ్ జాయింట్ దగ్గర అయితే 1 ఇంచి అంతే అండి. ఇంకా నెక్ రౌండ్ ఒకసారి చెక్ చేసుకుందాము, ఎందుకంటే కటింగ్ చేయకముందే ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోయిందో లేదో అని బాగుంటుంది. ఎందుకంటే కటింగ్ అయిన తర్వాత ఏం చేయలేం కదా. నాకైతే కరెక్ట్గా వచ్చింది. ఆ తర్వాత ఇక చెస్ట్ పొడవు కరెక్ట్గా 12.5 వచ్చేసింది. ఇక కుట్లు చివరి దగ్గర ఒక 1 ఇంచ్ వదిలాం కదా, ఇక్కడ 1.5 ఇంచ్, ఈ 2 గుర్తులను రౌండ్గా కర్వ్ తీసుకోవాలి. ఆ తర్వాత చంక లోతు ఫ్రంట్ పార్ట్ కదండి, ఒక్క 1/2 ఇంచ్ అయితే రౌండ్ తీసేసుకున్నాను. ఇలా స్లోగా రౌండ్ తిరిగే చోట కత్తెర నీట్గా రౌండ్ తీసేసుకోండి. ఆ తర్వాత అయితే మనం ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్కి కొలత చూపిస్తున్నాను. 2.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలా కొలతలు తెలియదు అనుకుంటే మన బాడీ పార్ట్ని ఇలా 3 భాగాలుగా సమానంగా మడత పెట్టేసుకొని కరెక్ట్గా ఆ రెండో మడత దగ్గర మనం కచ్ ఇచ్చేసుకోవాలి. ఆ తర్వాత అటువైపు 1 ఇంచ్, ఇటువైపు 1 ఇంచ్. ఈ మెయిన్ డాట్ కరెక్ట్గా వస్తే మిగతా 2 డాట్లు కరెక్ట్గా వచ్చేస్తాయండి. ఆ తర్వాత కుట్లల్లోకి అయితే 1.5 ఇంచ్ వదిలాను కదా, అక్కడ కూడా ఒక గుర్తు పెట్టేసుకోవాలి చంకకి గుర్తుగా. అంతే, ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయాయి. మనకి హ్యాండ్స్ అయితే చూపిస్తున్నాను. హ్యాండ్స్ పొడవు 6 ఇంచెస్ వచ్చింది కదా, కుట్లలోకి ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ వదులుకోండి. మనం మడతకి ఎంత పడుతుందో చూసుకొని. ఆ తర్వాత చెయ్యి లూజు, ఆ తర్వాత కుట్లలోకి 1.5 ఇంచ్. ఇంకా హ్యాండ్ డౌన్ 3 ఇంచెస్ తీసుకోండి. అక్కడి నుంచి ఒక లైన్ డ్రా చేసేసుకొని చంక లూజు 8.5. ఈ 8.5 పెట్టేటప్పుడు మనం షోల్డర్ దగ్గర 1 ఇంచ్ దగ్గర గుర్తు పెట్టుకోవాలి. ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి మనం హ్యాండ్కి అయితే కర్వ్ తీసుకోవాలి. అలా సేమ్ కర్వ్ తీసేసుకోవాలి. అలా క్రాస్గా లైన్ వేసిన దగ్గర కొద్దిగా అట్లా రౌండ్ తిప్పేస్తే సరిపోతుంది. అంతే అండి, చిన్నగా అలా రౌండ్ షేప్ ఇచ్చేసుకొని ఇంకా హ్యాండ్ని కటింగ్ చేసేసుకోండి. పర్ఫెక్ట్గా సరిపోతుంది. చేయికి ముడతలు రాకుండా అట్లా ఏమి లేకుండా నీట్గా వచ్చేస్తుంది కటింగ్ చేసుకుంటే ఇట్లా. ఆ తర్వాత అయితే ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ దగ్గర 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఇలా కుట్లల్లోకి చంక లూజ్ దగ్గర ఖర్చు పెట్టాం కదా, సెంటర్లో ఒక ఖర్చు, ఆ 2 ఖర్చుల దగ్గర నుంచి మనము సన్నగా ఒక 1/2 ఇంచ్ అయితే మధ్యలో లోతు తీసుకొని ఎండింగ్ దగ్గర చివర్లో కొంచెమే తీసుకోవాలి. అట్లా అర్థమైంది అనుకుంటున్నానండి. ఏమైనా అర్థం కాకుంటే చెప్పండి కమెంట్లో. ఆ తర్వాత క్రాస్ బెల్ట్ ఇలా బ్యాక్ పార్ట్ వేసేసుకొని, బ్యాక్ పార్ట్ ఎంత లెంత్ ఉంటే మనం అంతే లెంత్ తీసుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు 3.5 ఇంచి, సైడ్ జాయింట్ దగ్గర 3, మధ్యలో అయితే 2.5. ఇలా 3 డాట్లు పెట్టేసుకొని ఆ 3 డాట్లను కలుపుకుంటూ చిన్నగా రౌండ్ షేప్ అయితే ఇచ్చేయాలండి. అంతే, క్రాస్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది. మనకు ఎంత పొడవు తీసుకోవాలి ఏమి అని కన్ఫ్యూజన్ లేకుండా ఇలా బ్యాక్ పార్ట్ని అయితే పర్చేసుకొని బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత పొడవు మనం క్రాస్ బెల్ట్ని తీసుకుంటే ఎవరికైనా కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇంకా డౌట్ ఉంటే ఇంకొక 1/2 ఇంచ్ ఎవరికైనా ఎక్స్ట్రా కావాలంటే తీసుకోవచ్చు, కానీ ఇదైతే సరిపోతుంది. ఇలా ఫ్రంట్ మనం ఉక్స్ పట్టి వేసే చోట, కాజా పట్టి వేసే చోట ఒక చిన్న కచ్ ఇస్తే మనకు గుర్తుండిపోతుంది. ఇంకా ఏ తేడా లేకోకుండా. అంతే అండి, కటింగ్ అంతా రెడీ అయిపోయింది. ఓకే అండి.